జై శ్రీరామ్. ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో ఈ యొక్క కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి కోటి వృక్ష రక్షణ కార్యక్రమం సందర్భంగా మేము వారికి ఒకటి గుర్తు చేయదలుచుకున్నాం. పోయిన సంవత్సరం పోయిన ఏడాది కింద జరిగిన సీఎం బర్త్డే సందర్భంగా ఇక్కడ స్థానిక జిల్లా లైబ్రరీ చైర్మన్ నమస్తే తెలంగాణ వాళ్ళ యొక్క గుమాస్తా తెలంగాణ పత్రికల సర్కార్ బడుల్లో లైబ్రరీలు దీని పేరిట ఒక కథనం వచ్చింది. దీంట్లో ఏంటంటే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సరికొత్త కార్యక్రమం సర్కార్ బడుల్లో లైబ్రరీలు కేసీఆర్ విజ్ఞాన కేంద్రాల పేరిట 21 పాఠశాలల్లో ఏర్పాటుకు నిర్ణయం. 17న సీఎం బర్త్డే రోజు పెద్దాపూర్లో మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం. సొంత ఖర్చులతో నిర్వహణ, సర్వత్రా హర్షం. అయింది లేదు పోయింది సర్వత్రా హర్షం వ్యక్తం చేశారట. మేము కూడా నిజంగానే ఈ పేపర్లు వచ్చింది కదా నమస్తే తెలంగాణలో, మరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మా స్వగ్రామం జూలపల్లి వాసి కావడం నిజంగానే ఇవన్నీ చేస్తాడు కావచ్చు అనే ఉద్దేశంతో మేము కూడా సంతోషపడ్డాం. ఇప్పటి వరకు సంవత్సరం ఈ రోజు మళ్ళా ఈ హామీ ఇచ్చి ఈ పత్రికల కథనం వచ్చి సంవత్సరం అయిపోతా ఉన్నది. మళ్ళీ సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా మేము వారికి గుర్తు చేయదలుచుకున్నాం. ఈ సర్కారు బడుల లైబ్రరీలు జిల్లా వ్యాప్తంగా 21 పాఠశాలలను, జూలపల్లి గవర్నమెంట్ హై స్కూలు, అదేవిధంగా పెద్దాపూర్ మోడల్ స్కూల్. ఏ స్కూల్లో మీరు లైబ్రరీలు ఏర్పాటు చేసిరో ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ యొక్క బర్త్డేల పేరిట టీఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతూ ఉన్నారు? ఈ డ్రామా కంపెనీ ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తారని చెప్పి సందర్భం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క డ్రామా కంపెనీకి అధినేత అయిన కేసీఆర్ గారు కూడా ఇదే విధంగా రేపు మాపు అనేటువంటి త్వరలో నిరుద్యోగులకు వృత్తి చేయడం, డబుల్ బెడ్రూమ్లు రేపు స్టార్ట్ అయినాయి, రేపేస్తాము, రేపు ఉద్యోగ నోటిఫికేషన్, ఇట్లా ఏ విధంగానైతే వారు హామీలు ఇస్తా ఉన్నారో వారిని అనుసరిస్తున్నటువంటి ఆ డ్రామా కంపెనీలో ఆర్టిస్టులు అయిన ఈ టీఆర్ఎస్ నాయకులు దాన్ని కంటిన్యూ చేసుకుంటా సేమ్ అదే విధంగా ఈ యొక్క బోగస్ మాటలు, ఈ యొక్క డ్రామా, ఈ యొక్క బోగస్ మాటలు అన్నీ కూడా వారిని కంటిన్యూ చేసుకుంటూ చేస్తూ ఉన్నారు. దీని నిదర్శనం ఏంటంటే పోయిన సంవత్సరం కాదు, అంతకంటే ముందు సంవత్సరం అంటే 2 ఏళ్ల కింద కేటీఆర్ బర్త్డే సందర్భంగా జూలపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ దత్తత తీసుకున్నా అని చెప్పి కేటీఆర్ బర్త్డేకు గిఫ్ట్ ఏ స్మైల్ అనేటువంటి ఛాలెంజ్ అనేటువంటి ఏదో కార్యక్రమం తీసుకున్నాం. దాన్ని నేను స్వీకరిస్తా ఉన్నా. దాని సందర్భంగా ఈ కేటీఆర్ బర్త్డే దవాఖాన దత్తత తీసుకొని అన్ని ఆ దత్తతను అందులో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ మిగతా సౌకర్యాలు అన్నీ కూడా ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు నేను ఈ కేటీఆర్ బర్త్డే సందర్భంగా తీసుకుంటానని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. ఎవరు జిల్లా లైబ్రరీ చైర్మన్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే కేటీఆర్ బర్త్డే సందర్భంగా మేము సేమ్ ఇప్పుడు ఎట్లయితే అడుగుతామో అదే రోజు మీ యొక్క స్థానిక బీజేపీ నాయకులు అందరూ కూడా నిలదీయడం జరిగింది. ఏమండి మీరు కేటీఆర్ బర్త్డేను ఏది మీరు ఇచ్చినటువంటి హామీకి మీ యొక్క గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ స్వీకరణ ఎక్కడి వరకు వచ్చిందని మేము ప్రశ్నిస్తే తెల్లారి ఆయన బందిమాగదులైనటువంటి ఆయన భజన బారులు అంతా కూడా తెల్లారి మా పైన ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తూరనాడడం జరిగింది. వ్యక్తిగత దూషణలు దిగడం జరిగింది. ఏదో 3 నెలలలో వేస్తాం, 6 నెలలు వేస్తాం, కరోనా అడ్డం వచ్చినాను. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టి కూడా కేటీఆర్ బర్త్డే అయిపోయి మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా మళ్ళీ 6 నెలలు అయిపోతా ఉన్నది. దగ్గర 8వ నెల అనుకుంటే ఇప్పటి వరకు అది కూడా అతిగతి లేదు. ఎక్కడ వేసిన గోంగడ అక్కడనే ఉన్నది. ఎక్కడ వేసిన విధంగా దత్తత దవాఖాన దత్తత అనేది గంగలో పోయింది. కేసీఆర్ బర్త్డే సందర్భంగా విజ్ఞాన కేంద్రాన్ని కోనెట్లే పోయినాయి. ఈ విధంగా ఈ యొక్క బర్త్డేల పేరిట డ్రామాలు ఎందుకు ఆడుతూ ఉన్నారని చెప్పి జిల్లా లైబ్రరీ చైర్మన్ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు కేసీఆర్ బర్త్డే పేరిట కేసీఆర్ విజ్ఞాన కేంద్రాలు అని చెప్పి నువ్వు ప్రజలను ఎందుకు ఈ బోగస్ మాటలు చెప్పినావు? ఈ కేసీఆర్ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాను లోగోలు మంత్రుల చేతుల మీదుగా హైదరాబాద్లో ఓపెనింగ్ చేయించినావు. నీ యొక్క లైబ్రరీ చైర్మన్ రెన్యువల్ చేయించుకున్నాం. నీ స్వార్థం కోసం మా జూలపల్లిని పదవిని మా ప్రజలందరూ కూడా వాడుకొని మాకు ఈ బోగస్ హామీలు బోగస్ మాట అని చెప్పి నీ పదవి వ్యామోసం కోసం ఈ విధంగా ఏదైతే మాట ఇచ్చినావో అది సంవత్సరం అయిపోయింది. ఇవాళ మళ్ళీ బర్త్డే వచ్చింది. ఇప్పటి వరకు విజ్ఞాన కేంద్రానికి అతిగతి లేదు. ఆ కేటీఆర్ బర్త్డే సందర్భంగా అది పెట్టినావు, అది గంగలే కలిసినాయి. మొత్తం బోగస్ మాటలు, మొత్తం ఈ విధంగా ఇట్లాంటి ఈ యొక్క నమ్మించి మోసం చేసేటువంటి ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తా ఉన్నారు? జూలపల్లి ప్రజలను ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? జూలపల్లి ప్రజల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా కనీసం? ఎందుకు ఈ యొక్క నామినేటెడ్ పదవిని అడ్డం పెట్టుకొని స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అవమానపరిచే రీతిలో ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు? జిల్లా లైబ్రరీ చైర్మన్ గుర్తుపెట్టుకోవాలా. ఇటీవల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏదో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏదో పర్మిషన్ తీసుకొచ్చిందని చెప్పి సమావేశం పెట్టడం జరిగిందని చెప్పి నాకు సమాచారం వచ్చింది. అక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయుని అడిగితే అది మాకు తెలియదు సార్, రఘువీర్ సింగ్ గారే పెట్టుకున్నారు ఈ కార్యక్రమాలు. స్థానిక ఎంపీటీసీ ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి మహిళా ప్రజాప్రతినిధిని అవమానించే రీతిలో ప్రజాప్రతినిధికి సమాచారం లేకుండా ప్రభుత్వ పాఠశాలలో నువ్వు కార్యక్రమం ఎట్లా నిర్వహిస్తావు? నీకున్న రైట్స్ ఏంది? అసలు నువ్వెవరు ఇక్కడ వచ్చి కార్యక్రమం నిర్వహించడానికి అని చెప్పి ఈ యొక్క జూలపల్లి ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. మేము ఎన్నుకున్న మా ప్రజాప్రతినిధిని అవమానించడానికి నువ్వెవరు? నీకు ఎంత ధైర్యం? నువ్వు ఎట్లా ఒక మహిళా ప్రజాప్రతిని అవమానిస్తావా? స్థానిక ఎంపీటీసీకి సమాచారం లేకుండా కార్యక్రమం నిర్వహిస్తారా? ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అయితే నీకు మహిళల చేతనే తగిన గుణపాఠం చెప్పేటువంటి కార్యక్రమం తీసుకుంటూ భారతీయ జనతా పార్టీ దానికి నిలబడతాదని చెప్పి సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ యొక్క అధికార దాహం, ఈ అరాచకత్వం, నిరంకుశత్వం, నియంతృత్వ పోగడలు ఇప్పటికైనా కూడా మానుకోవాలని చెప్పి సందర్భంగా మేము
నీకు హితవు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే స్నేహపూర్వకంగా ఇది రెండవసారి చెప్పడం. ఈ విధానం ఇలాగే కొనసాగి ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా నీకున్నటువంటి నామినేటెడ్ పదవి నీ గవర్నమెంట్ అక్కడ నువ్వు జోకి తెచ్చుకున్నావా ఏం చేసి తెచ్చుకున్నావు మాకు తెలియదు, కానీ ఆడ నువ్వు ఏం కాలు మొక్కినావా ఏం చేసి మాకు సంబంధం లేదు. అది నీ పార్టీ అంతర్గత విషయం. నువ్వేం చేసి తెచ్చుకున్నావో ఆ పదవిని అడ్డం పెట్టుకొని మేము మా ప్రజలందరం కలిసి ఎన్నుకున్న మా ప్రజాప్రతినిధులను నువ్వు అవమానిస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? నీ అధికార దుర్వినియోగం, ఇట్లాంటి నియంత్రిత పోకడలు మానుకోవాలని చెప్పి మీకు హితవు పలుకుతూ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం అధికారికంగా సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా చెట్టు నాటడం అనే కార్యక్రమం కోటి వృక్షార్చన అంటున్నారు. ఇలా కోటి మొక్కలు నాటితే గత 7 సంవత్సరాలలో మరి మీరు నాటిన మొక్కలను ఎక్కడ పోయినాయి అనేది ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. రెండవది, నేను రైతు బిడ్డను అని చెప్పి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూడా ఇదే ఫిబ్రవరిలో చెట్లు నాటుతారా? ఇది మూర్ఖపు ఆలోచన కదా. ఫిబ్రవరి 17 తారీఖున చెట్లు పెడితే ఇంకొక 10 రోజులైతే మార్చి వస్తుంది. ఎండాకాలం ఆల్రెడీ ఇప్పుడు ఎండలు నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఇంతటి ఎండలు ఆల్రెడీ మండిపోతా ఉన్నాయి. ఒకవైపు ఎండాకాలంలో చెట్లు పెట్టడం అనేటువంటిది ఇది పిచ్చి తూకులకు ఆలోచన కాకపోతే ఏమన్నా కనీసం బుర్రునోడు ఎవడన్నా కనీసం రైతు బిడ్డనని చెప్పుకుంటాను. అవగా చెప్పడానికి లేకపోయినా ఇనటోనికన్నా, చెప్పడానికి ఇచ్చేది లేకపోయినా ఇనటోనికన్నా మానవ ఉండాలి అనేటువంటిది ఈ తెలంగాణలో మన సామెత గుర్తుకొస్తా ఉన్నది. ఈ విధానం చూస్తే వాళ్ళు అక్కడ చెప్పారు, కానీ ఇక్కడ ఎండలు ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంటాయి, ఎండలు చెట్లు పెడితే బతుకుతాయి అనేటువంటి కనీస అవగాహన అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియకపోవడం ఇది మీ యొక్క అవివేకానికి నిదర్శనం. ఫిబ్రవరి 17 తారీఖు నాడు చెట్లు పెడితే మార్చిలో ఎండలల్లా మీరు ఎన్ని నీళ్ళు పోసినా కూడా ఎట్లా బతుకుతాయి ఎండల? వర్షాకాలంలో పెట్టాల్సినటువంటి చెట్లు మీరు కేవలం ఏదో మీ యొక్క ముఖ్యమంత్రి మెప్పు పొందుతందుకోసం, మీ పబ్బం గడుపుతున్నందుకోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ కోటి వృక్షాక్షణ కోసం గ్రీన్ బడ్జెట్ను స్థానిక సంస్థల నుంచి గ్రామ పంచాయతీలు కేటాయిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ యొక్క అధికార దుర్వినియోగానికి, ప్రజాధన దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి ప్రజాప్రతినిధి అధికారులపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రజాధనం దుర్వినియోగం చేసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకొని జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు ఇప్పటికైనా కూడా మీరు ఈ విధానాలు మానుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధులను అవమానించేటువంటి కార్యక్రమాలను, అట్లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండి మీరు ఏవైతే కేసీఆర్ బర్త్డే సందర్భంగా కేసీఆర్ విజ్ఞాన కేంద్రాలు, కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఏదైతే దవాఖానా దత్తత ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీరు ఈ ప్రభుత్వ దవాఖానా దత్తత, జూలపల్లి ప్రభుత్వ దవాఖానా దత్తత పేపర్లో చూడు ఇంత పెద్ద ఫోటో ఇచ్చుకున్నావు. సర్కార్ లైబ్రరీలను నమస్తే తెలంగాణ, ఇది నమస్తే తెలంగాణ ఈ పేపర్లో వేయించుకున్నావు. రాసిన వాళ్ళు అన్న మరి మళ్ళీ ఏడాదికి 2 ఏళ్ళకు మరి నేను రాసిన మరి నాకు సామాజిక బాధ్యత ఉన్నది, నేను మళ్ళీ ఇవన్నిటి మీద మరి ఆయనకు రిమైండ్ చేయాలి, గుర్తు చేయాలనేటువంటి కనీస అవగాహన లేకపోవడం ఇది చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ప్రజలను దృష్టిలో ఉంచుకొని చిత్తశుద్ధితోటి కేవలం మీ స్వార్థం కోసమే వీటిని వాడుకోవడం కాకుండా మీరు ప్రజలకు మేలు చేసేటువంటి ఉద్దేశం మీకు నిజంగా ఉండే దవాఖాన దత్తత తీసుకున్న ఈ మాటను నిలబెట్టుకోవాలా. కేసీఆర్ విజ్ఞాన కేంద్రాలు అని చెప్పి ఇవి కూడా నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ సమస్యలు నిలయంగా నీ గ్రంథాలయాలు ఉన్నాయని చెప్పి పత్రికలలో ఇక పుంకాలుగా కథనాలు వస్తూ ఉన్నాయి. నిధులున్నా కూడా నిర్లక్ష్యం. ఇది సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఇది నిధులున్న నిర్లక్ష్యం, జిల్లా గ్రంథాలయ చైర్మన్, జిల్లా గ్రంథాలయం యొక్క దుస్థితి. వీటన్నిటి పట్ల నువ్వు ప్రత్యేక దృష్టి సారించి వీటిని బాగు చేయడంలో మీ యొక్క ఇది చూపెట్టడం, అంతేగాని నీ పదవి కాపాడుకోవడం కోసం ఈ డ్రామాలు కట్టిపెట్టాలా. ఈ యొక్క బర్త్డేల సందర్భంగా అవన్నీ చేష్టలు ఎత్తారు, కానీ నీకు బాధ్యత అప్పగించారు జిల్లా లైబ్రరీ చైర్మన్. జిల్లా లైబ్రరీని బాగు చేయి, నిధులు ఉన్నాయంట, సమస్యలు నిలయంగా ఉన్నదంట మీ గ్రంథాలయం, ఇవన్నీ కూడా బాగు చేయాలా. ఈ యొక్క మీ బాధ్యతలను మీకు గుర్తు చేస్తా ఉన్నాం. దీన్ని సహృదయంతో పాజిటివ్గా స్వీకరించి వీటిని మీరు బాగు చేసినప్పుడు మేమే మీకు ఆ రోజు అభినందన తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన మీకు మరొకసారి మా యొక్క హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. భారత్ మాత.